నమస్తే. నెల జీతం 40,000 అయితే అద్దెకే 20,000, కరెంటు బిల్లు, వైఫై, మెయింటెనెన్స్, వంట ఖర్చులు అన్నీ కలిపితే జీతం వచ్చిందా పోయిందా అన్న పరిస్థితి. అందుకే ఇప్పుడు యువత ఒక కొత్త ఫార్ములా కనిపెట్టింది. సొంతిల్లొద్దు, కో లివింగ్ చాలు అంటోంది. ఒకప్పుడు ఉద్యోగం వచ్చిందంటే ముందు ఇల్లు వెతికేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఉద్యోగం కంటే ముందే మంచి కో లివింగ్ ఎక్కడుంది అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ కో లివింగ్ లో ఏముంది? అద్దె తక్కువ కాబట్టా, లేక 5 స్టార్ హోటల్లా సౌకర్యాలుంటాయా? ఎందుకు దేశవ్యాప్తంగా యువత దీని వెనుక పడుతోంది? ఇవాళ అదే తెలుసుకుందాం. ఒకప్పుడు హాస్టల్ అంటే నలుగురు ఒక గదిలో ఉండడం, పీజీ అంటే కామన్ బాత్రూమ్, కామన్ కిచెన్. కానీ ఇప్పుడు కో లివింగ్ అంటే పూర్తిగా వేరే ప్రపంచం. వైఫై, హౌస్ కీపింగ్, లాండ్రీ, జిమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేస్, కామన్ కిచెన్, 24 గంటల సెక్యూరిటీ, ఇవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. అందుకే ఉద్యోగులు, విద్యార్థులు, స్టార్టప్ ఫౌండర్లు, కొత్తగా నగరానికి వచ్చిన యువత ఎక్కువగా కో లివింగ్ ను ఎంచుకుంటున్నారు. తాజా నివేదిక ప్రకారం దేశంలో కో లివింగ్ మార్కెట్ ఇప్పటికే సుమారు 750 కోట్లకు చేరుకుంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో కో లివింగ్ స్పేస్ కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. నెలకు దాదాపు 12,000 నుంచి 25,000 వరకు చెల్లిస్తే ఉండడానికి గది మాత్రమే కాదు, అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అసలు యువత ఎందుకు కో లివింగ్ ని ఇష్టపడుతోంది? మొదటి కారణం ఖర్చు తగ్గుతుంది. రెండో కారణం ఒంటరితనం తగ్గుతుంది. ఇక మూడో కారణం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నాలుగో కారణం ఉద్యోగం మారినా, నగరం మారినా సామాన్లు మోసుకుని తిరిగే తిప్పలు తక్కువ. అందుకే ఇప్పుడు కో లివింగ్ అనేది కేవలం ఉండడానికి ఒక గది కాదు, ఒక లైఫ్ స్టైల్ గా మారుతోంది. అయితే ప్రతి నాణానికి మరోవైపు ఉన్నట్టే కో లివింగ్ కు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రైవసీ ఎంత ఉంటుంది? సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అద్దె ఒప్పందం స్పష్టంగా ఉందా? మహిళలకు భద్రత ఎంత వరకు ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత కో లివింగ్ ను ఎంచుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి యువకుడి కల సొంతిల్లు. ఇప్పుడు మాత్రం మంచి కో లివింగ్ దొరికితే చాలు అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కాలంతో వచ్చిన మార్పా, పెరిగిన అద్దెల ప్రభావమా, లేక యువత జీవన శైలి పూర్తిగా మారిపోతోందా? మీ అభిప్రాయం ఏంటి? కో లివింగ్ అనేది భవిష్యత్తు నివాస విధానమా, లేక పరిస్థితులకు అనుగుణంగా యువత తీసుకుంటున్న తాత్కాలిక నిర్ణయమా? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.